శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వులకి కూడా భక్త మహాశైలందరికీ కూడా కాలభైరవ ఆశీస్సులు పరిపూర్ణంగా కలగాలని ఆశీర్వచనాలు చేస్తూ ఈ పౌర్ణమి నుంచి అంటే మార్గశిర పౌర్ణమి నుంచి మార్గశిర బహుళ అష్టమి అంటే కాలభైరవ అష్టమి వరకు స్వామివారి యొక్క భైరవుడి యొక్క నవరాత్రులు విశేషంగా శ్రీ 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 బాలాత్రిపుర సుందర కాలభైరవ పీఠంలో జరపబడుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కాలభైరవుడి యొక్క నవరాత్రులు మన పీఠంలో జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా ఈ దీక్షల్లో భాగంగా మాలాధారణ కూడా ఉంటుంది. 9 రోజులు కూడా డిసెంబర్ 4వ తేదీన మనకి మాలాధారణ ఉంటుంది. డిసెంబర్ 4 నుంచి 12వ తేదీ వరకు కూడా మనము భైరవుడి యొక్క మాలలు దీక్ష చేయడం జరుగుతుంది. అందులో నీలమ పట్లు ధరించాలి. రుద్రాక్ష మాలలు ఇక్కడే పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. మాల వేసినప్పుడు రుద్రాక్ష మాల, జపమాల, అదేవిధంగా ధారణమాల రెండూ ఇస్తూ మీకు ఇక్కడ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. భైరవుడి దీక్ష 9 రోజులు కూడా మేము దీక్షగా భైరవుని యొక్క సాధన చేస్తాం. భైరవుడి యొక్క ఆశీస్సులు పొందడానికి మేము కూడా మాలాధారణ చేస్తాం. అన్ని వాళ్ళు ముందుగుండానే పీఠాన్ని సంప్రదించండి. డిసెంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాలభైరవుడి యొక్క దీక్ష జరుగుతుంది. ఇది గమనించగల సమయాన్ని. ఇంకా మాల వేయాలనుకున్న వాళ్ళు నీలం వస్త్రాలు తీసుకొని ఆ రోజు నాడు మీరు రావడానికి ప్రయత్నం చేయండి. 4వ తేదీ ఉదయాన్నే ఇక్కడ చేరాలి. ఇంకా మీకు విషయం తెలియపరచాలంటే ముందుగుండా పీఠానికి సంప్రదించండి. మీకు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ మీరు సంప్రదించి దీక్షా నియమాలు లేదా మాలాధారణ యొక్క నియమాలు ఏమన్నాయో తెలుసుకొని మాల వేసుకోనొచ్చు. మాల ఈ కాలభైరవుడి మాల సర్వ దోషాలు తొలగించి అష్ట కష్టములు తీర్చి అష్టైశ్వర్యం కలిగించడానికి ఉపయోగపడుతుందని నేను ముందుగుండానే ఒక వీడియోలో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు అది చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ భైరవుడి మాల దీక్ష సాధనని ఉపయోగించుకొని మీ జీవితాలని బాగు చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇది డిసెంబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరుగుతున్నాయి. పీఠం దగ్గరే ఉండి ఏర్పాట్లు ఉంటాయి. పీఠం దగ్గరే ఉండి దీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దగ్గర ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు పీఠంలో ఉండి కూడా దీక్ష చేసుకోవచ్చండి. ఖచ్చితంగా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. భైరవుడి రక్ష ఉంటే కలియుగంలో సర్వదేవతల రక్ష ఉన్నట్లే. కాబట్టి ఈ 4వ తేదీన వచ్చి దీక్షలో పాల్గొని 12వ తేదీ వరకు శ్రద్ధగా స్వామివారి దీక్ష చేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందండి. ఇందులో ముఖ్యంగా చివరి రోజు కాలభైరవ అష్టమి నాడు స్వామివారికి ఎంతో ప్రీతైన కాలభైరవ అష్టకాన్ని విశేషంగా అంటే 5,000 మందితో 1,00,000 సార్లు పారాయణం చేయించి ఆ జప బలాన్ని మనందరము పొందిన వాళ్ళం అవుతాం. లోక కళ్యాణార్థం మన యొక్క కుటుంబాలు బాగు చేసుకోవడార్థం ఈ అష్టక పారాయణం, కాలభైరవ అష్టక పారాయణం చాలా ఉపయోగపడుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ధారణ చేస్తాం, మాలాధారణ వేస్తామన్న వాళ్ళందరూ కూడా ముందుగానే తెలియపరచండి. సర్వేజన సుఖినో భవంతు.